కుమారుడు కావాలా, కుమారుడు వచ్చినాడు, ఇక ప్రేమ అంతా ఆయన మీద వాళ్ళకి వస్తున్నాడు. ఒకరికొకరు తగ్గిపోయింది. ఆటోమేటిక్ ఎవరికైనా వచ్చేది, అవునా కాదు? కాబట్టి అధికమైన ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని రీతిగా వచ్చిన దానికి నా కోసం అంటారు, బలి చేయమన్నాడు. ఎట్లుంది? హట్ అయిపోయినాడు, ఆశ్చర్యపోయినాడు, అవునా కాదు? అంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో ఒక్కొక్కసారి మనం దేవుడు షాక్ ఇచ్చాడు. ఒకసారి అంటే ఆశ్చర్యపడుతూ చేస్తాం. మనం భయపడకూడదు. భయం అన్నదే మనలో ఉండకూడదు. దేనికైనా రెడీ అనాలంతే. నువ్వు శ్రమలో చూస్తావా, నువ్వు బాధ పెడతావా, అన్నం లేకుండా చేస్తావా, బట్టలు లేకుండా చేస్తావా, నువ్వు ఏ స్థితిలో పెట్టు, నువ్వు మాత్రమే నాకు కావాలి. ఇది మన యొక్క విధానం. అప్పుడు మన అవసరాలన్నీ ఆయన తెలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, మనము ఈ విషయాన్ని గురించి మనం బాగా అర్థం చేసుకుంటే, ప్రభువు తెలియక ముందు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రపంచంలో రకరకాల జనులు ఉన్నారు. దేవుడు డిఫరెంట్గా చేశాడు. మనందరినీ డిఫరెంట్ వేరు విధానాలు చేశాడు. కొందరు నలుపుగా, కొందరు తెలుపుగా, కొందరు ఎరుపుగా, కొందరు గోధుమ కలరుగా. మన ప్రపంచంలో చూస్తే చాలా రకాలుగా జరుగుతుంది. కానీ ఎవరైనా ఏ రకమైనటువంటి విధానంలో ఉన్నా, ఏ కలర్లో ఉన్నా, మనమందరం క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినప్పుడు ఒక ఆత్మ ద్వారా మనం ఒక రాజ్యములోనికి ఏకమైపోతాం. ఒక రాజ్యములోనికి మనం ఒకటిగా అయిపోతాం. ఒకే శరీరం అయిపోతాం. అర్థమవుతుందా? మనం ఒకే శరీరము, ఒకే రాజ్యము, ఒకే దేవునితో మనం డెవలప్. అక్కడ భేదాలు అనేవి ఏమి ఉండవు. కనుక మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి రక్షించబడ్డామో అప్పటి నుండి మనం ఎవరిమే? రాజ్య సంబంధం, పరలోక రాజ్య సంబంధం. క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు మనం లోక సంబంధం. క్రీస్తు యేసుని గురించి తెలుసుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత అప్పటి నుండి మనం దేవుని రాజ్య సంబంధం. అదవుతుందా? కనుక మనము ఇద్దరి గురించి చెప్పుకున్నాం కదా. మొదటి వారు ఎవరు? పుట్టుకలో నుండి అతను మార్పు చెందిన తర్వాత ప్రభు కొరకు తన జీవితాన్ని మార్చుకున్నాడు. సౌలు పౌలుగా మారి దేవుని కృపను పొంది ఆయా దర్శనం పొందిన తర్వాత అప్పటి నుండి దేవుని సేవకుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఇంకెవరు? గెరేషన్ల దేశంలో సమాధుల మధ్యలో దయ్యముల చేత పీడించబడుతున్నవాడు, అతను కేకలు వేస్తూ అరుస్తున్నటువంటి వాడు యేసు ప్రభు చేత నెమ్మది పొందిన తర్వాత అతను దేవుని కొరకై బ్రతకడం నేర్చుకున్నాడు. అప్పటి నుండి అతను దేవుని యొక్క వర్తమానంలో కొనసాగుతున్నాడు. మనం కూడా అంతే. ఎప్పటి నుంచి? 19 సంవత్సరాల నుంచి, అప్పటి నుండి. అవునా? గుడ్డివాడు ఎంత గట్టిగా సాక్ష్యం ఇచ్చాడో మనం కూడా అంత ధీటుగా నిలబడాలి, అంత గట్టిగా సాక్ష్యం ఇవ్వాలి. ఇద్దామా? ఎవరికైనా జవాబు చెప్పగలమా? ఏ అబద్ధికున్నైనా మనతో పోటీపడి గెలగలడా? వస్తే కనుక మనం కూడా, నువ్వు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అని అడిగినట్టుగానే మనం కూడా మనకు వ్యతిరేకించి అబద్ధాన్ని మనకు ఏదో చెప్పి మార్గం తప్పియాలని చూసే ప్రతి వాడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనకు. కాబట్టి మనందరం కూడా నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, ప్రభు రాకై మనం సిద్ధపడదాం. దేవుడు చిన్న మాటలు దీవించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన టైం ఎక్కువైంది కాబట్టి లేచి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అది